మాసం ముగిసిన సమయంలో కౌరవులు విరాటరాజుకు చెందిన గోవుల్ని అపహరిస్తారు. దీంతో విరాటరాజు కుమారుడైన ఉత్తరుడు వాటిని తీసుకొచ్చేందుకు బృహన్నల రథాన్ని నడుపుతుండగా యుద్ధానికి బయలుదేరతాడు. అదే సమయంలో అజ్ఞాతవాసం ముగియడంతో అర్జునుడు తన యథారూపాన్ని దాల్చుతాడు. శత్రుసేనుడు చూసిన ఉత్తరుడు భయంతో పారిపోగా అతనికి అర్జునుడు నచ్చజెప్పి తాము దాచిన ఆయుధాల ప్రాంతానికి వెళతారు. శమీవృక్షంపై ఆయుధాలను చూసిన ఉత్తరునికి అవి సర్పరూపాలుగా కనిపిస్తాయి. దీంతో అర్జునుడు తన 10 నామాలైన అర్జున, ఫల్గుణ, బీభత్స, కిరీటి, సవ్యసాచి, కృష్ణ, ధనుంజయ, శ్వేతవాహన, విజయ, పార్థ అని జపించమంటాడు. దీంతో ఉత్తరునికి భయం తొలగి ఆయుధాలను చెట్టుపై నుంచి కిందకు తీసుకొస్తాడు. భయాన్ని పోగొట్టే మంత్రంగా దీనిని పెద్దలు చెబుతారు. అలా పిడుగుపడినప్పుడు భయాన్ని పోగొట్టుకోడానికి అలా ఆ మంత్రాన్ని జపిస్తారని పురాణాలు చెబుతున్నాయి.